ఐపీఎల్ 2026లో సన్ రైజర్స్ హైదరాబాద్ అద్భుత విజయాలతో పాయింట్ టేబుల్ టాపర్ గా నిలిచింది. 11 మ్యాచ్లు 7 మ్యాచ్లు గెలిచి సత్తా చాటింది. అయితే సన్ రైజర్స్ విజయాల్లో తెలుగోడు నితీష్ కుమార్ రెడ్డి కనిపించని హీరోగా మారాడు. నెంబర్ 5-6లో బ్యాటింగ్ కు వస్తూ మ్యాచ్ ని ప్రభావితం చేసే స్కోర్ చేస్తున్నాడు. కేవలం బ్యాటింగ్ లోనే కాకుండా బౌలింగ్ లోనూ రాణిస్తూ వికెట్లు తీస్తున్నాడు. మొత్తానికి సన్ రైజర్స్ హైదరాబాద్ విజయాల్లో తెలుగోడు పాత్ర ఉండడంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. ఎస్ఆర్హెచ్ ఈ ఐపీఎల్లో అద్భుత ప్రదర్శన కనబరుస్తుంది. 1-2 మ్యాచ్ల్లో విఫలమైన ఓవరాల్ గా చూస్తే ఈ సీజన్ లో సన్ రైజర్స్ టాప్ క్లాస్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. పంజాబ్ పై ఘన విజయం అనంతరం ఇప్పుడు టేబుల్ టాపర్ గా నిలిచింది. 11 మ్యాచ్ల్లో 7 విజయాలు సాధించిన సన్ రైజర్స్ 14 పాయింట్లతో ప్లే ఆఫ్స్ కి అతి దగ్గరగా వెళ్ళింది. అయితే సన్ రైజర్స్ ఈ స్థాయి విజయాలు సాధించడంలో తెలుగుడు పాత్ర చాలా కీలకం. నితీష్ కుమార్ రెడ్డి ఐపీఎల్ 2026లో మంచి కంబ్యాక్ ఇచ్చాడు. ఐపీఎల్ 2025లో పెద్దగా రాణించలేకపోయినా నితీష్ కుమార్ రెడ్డిపై తీవ్రంగా విమర్శలే వచ్చాయి. కేవలం ఒక సీజన్ మాత్రమే ఆడాడని, ఆ తర్వాత బ్యాటింగ్ బౌలింగ్ లో విఫలమయ్యాడంటూ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీమిండియా అవకాశాలు కూడా తగ్గడంతో నితీష్ కుమార్ రెడ్డి ఈ ఏడాది అదరే కంబ్యాక్ ఇచ్చాడు. అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్ రెండిట్లోనూ రాణిస్తూ సన్ రైజర్స్ విజయాల్లో కీలకంగా మారాడు. ఈ సీజన్ లో ఎస్ఆర్హెచ్ 11 మ్యాచ్లు ఆడితే నితీష్ కుమార్ రెడ్డి 10 మ్యాచ్ల్లో జట్టుకు అందుబాటులో ఉన్నాడు. అందులో 9 మ్యాచ్ల్లో బ్యాటింగ్ చేసే అవకాశం రాగా 5 మ్యాచ్ల్లో జట్టుకు భారీ స్కోర్ అందించాడు. కేకేఆర్ పై 24 బంతుల్లో 39, లక్నో పై 33 బంతుల్లో 56, రాజస్థాన్ పై 13 బంతుల్లో 28, మళ్లీ రాజస్థాన్ పై 18 బంతుల్లో 36, తాజాగా పంజాబ్ పై 13 బంతుల్లో 29 పరుగులతో సత్తా చాటాడు. నెంబర్ 5, నెంబర్ 6లో ఇలాంటి ఇన్నింగ్స్ ఆడిందంటే ప్రశంసించదగ్గ విషయమే. కేవలం బ్యాటింగే కాకుండా ఈ ఏడాది బౌలింగ్ లోను నితీష్ కుమార్ రెడ్డి రాణిస్తున్నాడు. గతంలో 120 కిలోమీటర్ల వేగంతో మాత్రమే బంతులు విసిరే నితీష్ కుమార్ రెడ్డి ఇప్పుడు 140 కిలోమీటర్లకు పైగా వేగంతో బౌలింగ్ చేస్తూ సత్తా చాటుతున్నాడు. ఈ సీజన్ లో 7 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్ లో కూడా 10 మ్యాచ్ల్లో 222 పరుగులు చేయడం విశేషం. అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ రెండిట్లోనూ రాణిస్తూ సన్ రైజర్స్ కు కనిపించిన హీరో పాత్ర పోషిస్తున్నాడు.